సో ఫ్రెండ్స్ పూర్ణం అయితే ఇలా రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు పూర్ణం వరకు వీడియో లెంత్ వీడియో కాబట్టి ఎండ్ చేస్తున్నాను. బొబ్బట్లు చేసిన వీడియో మళ్ళీ వెంటనే పోస్ట్ పెడతాను మీకు. హాయ్ అండి, మన వెంకట దుర్గా సబ్స్క్రైబర్లు వ్యూస్ అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? వచ్చేవస్ కూడా అదేం లేదండి, ఈరోజు కొత్త అమావాస్య, రేపేమో ఉగాది, కొత్త సంవత్సరం. మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగానే. ఏం లేదండి, ఈరోజు బొబ్బట్లు అయితే తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుని 2-3 అవర్స్ ఇవ్వండి ఇలా నానబెట్టేసుకుని ఉంచేసుకోవాలి. ఒక కప్పుకి నాకు 1/2 కేజీ బెల్లం అయితే సరిపోద్దండి. ఇవ్వండి 1/2 కేజీ బెల్లం. ఇలా కొంచెం వాటరు, ఇలాచీ పౌడరు వేసేసుకుని ఇలాగ మెత్తగా అది పాకం వచ్చేదాకా పాకం పెట్టేసుకోవాలండి. బెల్లం ఇంకోండి ఇదైతేనండి మైదాపిండి 1 కప్పు తీసుకుని ఆ మైదాపిండిలో సరిపడా సాల్ట్, కొంచెం నెయ్యి కరిగించుకుని వేసుకుని దాంట్లోనే 2 స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకుని ఇంకోండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలండి పట్టుకుంటే. యాస్టీజ్ మనకి శనగపప్పు 3 అవర్స్ ముందర నానబెట్టేసుకున్నాం కదా, ఈ పిండి కూడా అప్పుడే కలిపేసుకుని పిండి మునిగేంత వరకు ఇలాగా ఆయిల్ తేలుతూ ఉండాలండి. పైన చూసారా మనకి ఎలా తేలిందో, చేతిని పట్టుకుంటే ఇంకోండి ఇలా ఉండాలి, అంటుకుంటూ ఉండాలి. పిండి సెమీ సాఫ్ట్గా ఉండాలండి. అలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు స్టవ్ ఆన్ చేసుకొని పచ్చిశనగపప్పు ఉడికించుకుని పెట్టేసుకుందామండి. ఇంకోండి చూసారా, ఇక్కడ 2-4 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను, గేదె నెయ్యి. అలాగే 4 స్పూన్స్ ఆయిల్. ఈ రెండు ఇలా మిక్స్ చేసుకుని బొబ్బట్లు కనుక కాల్చుకుంటే కదండి ఉంటుంది, సూపర్ ఉంటుందండి టేస్ట్. ఎంతసేపు 2-3 డేస్ అయినా మనకు నిల్వ స్టోరేజ్ ఉంటాయి. అలాగని చెప్పేసి మెత్తగా కూడా ఉంటాయండి, ఇప్పుడే చేసినట్టుగా ఉంటాయి. ఆయిల్, నూనెని నెయ్యి 2 మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని హీట్ చేసుకుందాం. మనమైతే పచ్చిశనగపప్పు ఉడకడానికి మనకి లేట్ అండి, ఉడికించుకున్నాక చూపిస్తాను. ఇంకోండి చూసారా, మనం పట్టుకుంటే శనగపప్పు బద్ద అన్నది ఇంకోండి ఇలాగా అవ్వాలి. ఇలా పట్టుకుంటే ఇలా మ్యాష్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసి శనగపప్పు మిక్సీ జార్లో వేసుకుని నేను ఆడి చూపిస్తాను పేస్ట్. ఇదిగోండి చూసారా, వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి జాలీలోకి ఇంకోండి ఇలా పట్టుకుంటే ఇలా మెదగాలి. అలా ఉంటే పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి బాగా మెత్తగా వస్తుంది. ఇది అక్కడక్కడ పప్పు బద్దలు ఉన్న నాటన్ ఇష్యూ అండి. మనం బెల్లం పాకలో వేస్తాం కదా, పేస్ట్ ఆడి అలా మెదిగిపోద్ది. అక్కడక్కడ పలుకు ఉంటే నాటన్ ఇష్యూ, మన పంట కింద తగిలి బాగుంటుంది టేస్ట్. రండి మిక్సీ పట్టుకొని, ఇది నా వంటగది మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను చిన్నది, చాలా చిన్న గది అని. మిక్సీ పట్టడానికి చూపించలేకపోతున్నాను, ఐఎమ్ సారీ అండి. ఇంకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ పెట్టేసుకున్నాం మనం మిక్సీ. ఇలా పట్టుకుంటే ఇంకొన్ని చూసారా, అక్కడక్కడ లైట్ పలుకు ఉంది కనిపిస్తుంది చూసారా మీకు, బద్దలో పలుకులు నాటన్ ఇష్యూ అండి. పాకం పెట్టేసి ఇలా మీద పెడతాం కదా, అప్పుడు సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు పాకంలో వేయటం చూపిస్తాను. ఇంకోండి చూసారా ఫ్రెండ్స్, ఇలా మనకి పాకం బెల్లం ఫస్ట్ కరిగించుకున్నాం. ఇంకో మీకు ఇప్పుడు అర్థమైందా, ఇలా సాఫ్ట్గా మీరు కలిసిపోద్దండి, మెల్ట్ అయిపోవాలి. ఈ పచ్చిశనగపప్పు ఉడికించి పెట్టుకున్న ముద్ద ఇలాగ మెల్ట్ అయిపోవాలండి. ఈ పాకం ఉడుకుతుంటేనే మంచి సువాసన వస్తుంది. ఇలాచీ స్మెల్ సూపర్. స్వీట్ అంటేనే జాజికాయ పౌడర్, ఇలాచీ పౌడర్ వేస్తాం కదా, బొబ్బట్టుకి జాజికాయ బాగోదు, అందుకని నేనైతే ఇలాచీ పౌడర్ వేసానండి. ఇది బాగా మెల్ట్ అయ్యేలా కరగబెట్టి చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ మనం బెల్లం, ఇలాచీ పౌడర్, బెల్లం పాకం, శనగపప్పు ఆడిన ముద్ద ఇవన్నీ ఇలా మెల్ట్ అవ్వాలండి. మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. కొంచెం లెంత్ ప్రాసెసే, సో నాటని ఇష్యూ. ఇంకండి చూసారా, ఇందాక మనం బెల్లం పాకంలో శనగపప్పు ఆడిన ముద్ద వేసుకున్న పలచగా అనిపించింది కదా మనకి. ఇప్పుడు చూడండి దగ్గర పడిపోవడం స్టార్ట్ అండి. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నానండి, అది స్కిప్ చేసాను, చూపించలేదు, సారీ, మిస్ అవ్వింది వీడియోలో. చూసారా, ఇలా కలుపుతూ ఉండండి కంటిన్యూస్గా, దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దగ్గర పడేదాకా వెయిట్ చేద్దాం. మంట హైలో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలండి మనం.
ఇంకా చూసారా ఎంత బాగుందో, మనకి ఎల్లోగా కొంచెం బ్రౌన్ కలర్గా. చాలా బొబ్బట్టు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనం చేసిందే నేతి, ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్టు కదండి. ఆ మాత్రం శ్రమ పడకుంటే టేస్ట్ ఎంజాయ్ చేయలేము. ఓకేనా అండి. మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఇందాక బొబ్బట్లు చేద్దామని లెంత్ ప్రాసెస్ అని చెప్పి శనగపప్పు ఉడకపెట్టడం, పాకం పట్టడం, శనగపప్పు ముద్దేసి ఉడకపెట్టడం చెప్పాను కదండి. టోటల్గా ఇదండి మన ఫైనల్ లుక్ బొబ్బట్లు. నేతి బొబ్బట్లు అండి, మామూలు బొబ్బట్లు కాదు. చూసారా, మన ఉగాది రేపైతే ఈరోజే వచ్చేసింది మన ఇంటికి ఉగాది లక్ష్మి. అందుకని చెప్పి ఇంకోండి మా ఫ్యామిలీ కన్నా ముందర నేను మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. నాకు దేనికోసమో కాదు, యూస్ సబ్స్క్రైబర్లు అది వేరే మాట. మీరు ఎలాగా చేస్తారు, మీ ఫ్యామిలీలో నన్ను ఒక దాని అని అనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబు, లైక్, షేరు చెయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. రోజు రొటీన్ డైలాగ్ అనుకుంటున్నారా? రోజు రొటీన్ డైలాగ్ సబ్స్క్రైబ్ అయినా నాకు యూస్ సబ్స్క్రైబర్లు పెరగాలండి. మీరు దయ ఉంటే అన్నీ పెరుగుతాయి, అమ్మ దయ ఉంటే అన్నీ పెరుగుతాయి అన్నట్టు మా యూట్యూబర్స్కి ఏంటండి, మీకు మీ దయ ఉంటే మాకు పర్పస్. ఇంకోండి మా ఫ్యామిలీ కన్నా ముందరే నేతి బొబ్బట్లు చూసారా, ఎంత చిట్టి పిల్లలు కూడా తినగలిగే చిట్టి బొబ్బట్లు అండి, నేతి బొబ్బట్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.